హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ చూపిస్తున్నాను. ఈవినింగ్ రొటీన్ అయితే నాది షేర్ చేస్తున్నాను. బట్టలు ఉన్నాయి, మడత పెట్టాలి, సెల్ఫ్ లెవర్కి వాటికి సదరాలి, ఇల్లంతా క్లీన్ చేయాలి, బొమ్మలని ఎత్తాలి. మా పాప నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అలాగే చూస్తుంది. ఏంటిది పిచ్చిదల్లా మమ్మీ ఒక్కతే మాట్లాడుకుంటుంది ఏంటా అని. బట్టలన్నీ అయితే మడత పెట్టేశాను, ఎవరికి వాళ్ళకి సర్దేస్తున్నాను అనమాట. బొమ్మలన్నీ తీస్తున్నా, అన్నీ ఎక్కడ చదువుతున్నా. బెడ్షీట్ తీసాను, బెడ్షీట్ చేంజ్ చేయాలి, మొత్తం బెడ్ అంతా దులపాలి. పౌడర్ ఎంత పౌడర్ వేసిద్దో, రోజు ఒక పౌడర్ డబ్బా వేసిద్ది. వాళ్ళ డాడీ తట్టుకోలేక 10 రూపీస్ పౌడర్ డబ్బాలు ఒక 4-5 తెచ్చి పెడతారు, పారబోసిద్ది. నేను ఎత్తుతుంటా, పడేస్తుంటా అనమాట. అది మేమిద్దరే ఉంటాం కదా, దానికి కూడా ఏం తోచక ఏదో చికాయ ఎత్తా ఉండిద్ది. ఇప్పుడు గిన్నెలు చదవడానికి వచ్చాను. మార్నింగ్ ఆంటీ తోమేసి వెళ్ళారు, నేను చదివేసరికి ఈరోజు సాయంత్రం అయిందనమాట. గిన్నెలని ఎక్కడెక్కడ సర్దేసి నీట్గా మా పాప లేచేసరికల్లా ఇల్లు అద్దంలో పెడతా. లేచాక మొత్తం ఇల్లు రచ్చరంబోలా చేసిద్ది. చిట్టల్లి చికా చేస్తావు అది నువ్వు లేచాక, దరువు వేయాలి నీకు కదా. గిన్నెలన్నీ సర్దేస్తున్నాను అనమాట. గిన్నెలన్నీ సదిరి ఇల్లు ఊడ్చేసి వెనక ఎదర వాకిలంతా ఊడవాలి. గిన్నెలు సదిరి ఇల్లు ఊడ్చేయడానికి చాలా టైం పడుతుంది. ఆ ఫ్రిడ్జ్ పైన ఎక్కలేనివన్నీ మాకు ఫ్రిడ్జ్ పైనే వస్తాయి. చదువుతుంటే వస్తుంటాయి. ఏదో ఆర్డర్ పెట్టుకున్నారు మా ఆయన గారు, అది నచ్చలేదంటే రిటర్న్ చేయమన్నారు. ఆ రిటర్న్ ఆప్షన్ ఏమో స్టాక్ అయిపోయింది అనమాట మనం రిటర్న్ చేసే టైంకి. ఇంకా 4 days టైం ఉంది. రిటర్న్ ఆప్షన్ వస్తే రిటర్న్ చేయడం, లేదంటే ఇక అది వాడుకోవడమే. ఎప్పుడప్పుడు ఏదో ఒకటి ఉపయోగపడింది ఏది. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశాను. ఫ్రిడ్జ్ పైన అంతా క్లీన్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి సాయంత్రానికి బియ్యం నానబెడుతున్నాను. కొంచెం ఒక అరగంట అలా నానుంటే పాప ఇక లెగుస్తుంది అన్నప్పుడు 5 కల్లా లెగిసిద్ది. 2:30కి అట్లా 3 కల్లా పడుకుంటుంది. ఒక 1 hour మంచి న్యాప్ వేసిద్ది అనమాట. పడుకోదు, నేను బలవంతంగా పడుకోబెడితే అప్పుడు పడుకునిద్ది. నిద్ర వచ్చిద్ది కానీ ఆడిద్ది. ఎంత నిద్ర వచ్చినా సరే ఆటే ముఖ్యం మా అమ్మాయికి. బియ్యం కడిగేసి మార్నింగ్ ఏమో ఎగ్ కర్రీ చేశాను, అది అయిపోయింది. ఇంకా పప్పు ఒకటి నానబెట్టేస్తే అటొక దాని మీద పెట్టేస్తే అయిపోయింది. కుక్కర్ పెట్టేసా. వేడి నీళ్ళు కాకబెట్టి ఫస్ట్ పక్కన పెట్టేస్తే లేచినామంటే స్నానం చేయించేయచ్చు. స్నానం చేసాకే తింటుంది అన్నం మా పాప కానీ మేము కానీ. 5 అలా లేచిద్ది, ఒక 1/2 hour ఆడిద్ది అనమాట. స్నానం చేపిస్తా, ఒక అరగంట అటు ఇటు తిరిగిద్ది. 6-6:30 కల్లా స్టార్ట్ చేస్తా అన్నం పెట్టడం. 7 ఒక్కోసారి 7:30 కూడా అయిద్ది అనమాట తినేసరికి. అంత చక్కగా తింటుంది మా అమ్మాయి. గంట ఏదన్నా ఇస్తే అది పారబోసి ఇది పారబోసి ఆడుకుంటూ తింటే అప్పుడు తిన్నట్టు అనమాట. ఎంత అల్లరి చేస్తావు కదా చింతలు, అన్నం తినడానికి అల్లరి చేస్తావా? చేస్తావు. మమ్మీ ఇష్టమా నీకు అప్ప ఇష్టమా నాన్న? అడిగే పనే లేదు, పూర్తి అవ్వకుండా అప్పానే. వెళ్ళు మరి మీ అప్ప దగ్గరికి వెళ్ళు. ఇల్లు వచ్చేసాను. ఇల్లు అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి. అన్నీ కొంచెం ఎక్కడెక్కడ పెట్టాను. సెల్ఫ్లో బట్టలన్నీ సర్దేశాను అనమాట. ఈ బ్యాగ్ వచ్చేసి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన బయట పెట్టిన బ్యాగ్ బీరువాలో పడడానికి మాకు టైమే ఉండట్లే. ఈరోజైనా లోపల పెట్టాలి అట్లా అలా. ఇప్పుడు వచ్చేసి వెనకాల వాకిలి ఊడుస్తున్నాను అనమాట. అన్నమాట ఫస్ట్ వీడియో కదండి, వద్దాక వస్తూనే ఉండేది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బయట వాకిలి ఊడ్చేసి ఇంటి ముందు కూడా ఊడుస్తాను. ఇది వెనక మాకు బాగానే ఉంటుంది ప్లేస్, కొంచెం ఎక్కువగానే ఉంటుంది, పిల్లలు ఆడుకోవచ్చు. చిన్ని మొక్కలు పెరిగినాయి ఈ వర్షానికే ఏమో. ఖాళీ టైం చూసుకుని అవి తీసేయాలి. గొంగళ పురుగులు, గాజు పురుగులు, ఎర్రలు అవన్నీ వస్తాయి. అవి చూస్తేనే భయం వేసిద్ది.
ఇప్పుడు వెనక ఊడ్చేసాను. ఇప్పుడు వెదకి వచ్చేసాను అనమాట. ఎదురు కూడా మాకు మంచి ప్లేస్ ఉంటుంది, కొంచెం వరండాలా ఉంటుంది. ఎదురు సిమెంట్ రోడ్డు, అది కూడా ఊడ్చేస్తే కొంచెం నేను ఫ్రెష్ అయిపోతే ఎదురంతా ఊడ్చేసి రోడ్ కూడా ఊడుస్తాను అనమాట. నెక్స్ట్ ముగ్గు మార్నింగ్ టైం వేస్తాం. పైన ఎక్కువ పైన ఆంటీ వేస్తారు ముగ్గు. నేను ఈవినింగ్ వరకు నేను ఊడ్చేస్తాను, మార్నింగ్ ఆంటీ వేస్తారు. మాకు వాటర్ వచ్చేసి మార్నింగ్ 4కి 4:30కి అలా వస్తాయి. మాకు బోర్ లేదనమాట, పంచాయతీ వాటరే. అప్పుడు లేచి ముగ్గు వేయడం అంటే కష్టం. పంపు నిండి మళ్ళీ మోటార్ నిండిన దాకా ఉండాలి, ట్యాంక్ నిండిన దాకా. ఈలోపు ఆ పని ఈ పని చేసుకుంటుంటా. ముగ్గు మాత్రం పైన ఆంటీ వేస్తారు. ఒక్కొక్కసారి నేను వేస్తాను, కలర్స్ ఏమైనా వేయాలంటే నేను వేస్తాను అనమాట. పండగలకి అలా ఎక్కువ ఆంటీ వేస్తారు, బాగా వేస్తారు. ఇంటి ముందు కూడా ఊడవడం అయిపోయిందనమాట. ఊడ్చిన తర్వాత ఇలా ఉంది. ఇది ఫ్రంట్ ఎంట్రన్స్. మా పాప పడుకుందిగా, చుట్టూ తిరిగి వెళ్ళాను. ఇది వెనకాలన్నమాట, ఇది బ్యాక్ సైడ్. ఆహా, ఎంత నీట్గా ఉందో చూడటానికి. ఒక హాఫ్ అన్ అవర్ చూస్తాను అనమాట ఈ నీట్నెస్. నేను అమ్మయ్య అలా పని అయిపోయింది కూర్చుందాం అనేసరికి లేచి వచ్చిద్ది మా పాప. అమ్మీ అనుకుంటా పడుకుంది. చీమ చెట్టుకుమన్నా లేచిద్ది, అందుకే ఆ డోర్ వేసేస్తాను అనమాట పడుకున్నప్పుడు. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అవ్వడానికి వచ్చా, కొంచెం ఫేస్ వాష్ చేసుకుందామని. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే అండి, ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోవచ్చింది. 2 years పాపతో నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది, ఒక్కదాన్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటా పాపనే. ఇంకా మా వారు హెల్ప్ చేస్తారనుకోండి, పాపను పట్టుకుంటారు. ఒక్కొక్కసారి మార్నింగ్ ఇంకా గబగబా అన్నం కూర వండేసుకుంటా అనమాట. ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చి తుడుచుకుంటున్నాను అనమాట. అదే అండి ఈ వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.